Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR Degree College, Kovur. Okay, today topic is abstract data type. మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం, డేటా స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం, అలాగే డేటా రిప్రజెంటేషన్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మీరు సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఇంట్రడక్షన్ థియరీ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి క్లాస్ జరగడం జరిగింది. అలాగే డేటా రిప్రజెంటేషన్ ఈ పర్టికులర్ ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయిన తర్వాత మీకు మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళితే ఇవాళ టాపిక్ ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఆర్ యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్. దాన్నే మనం ఏడిటి అని కూడా అనొచ్చండి. యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అంటారు, యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఆర్ ఏడిటి అని చెప్తారు. ఈ ఏడిటి అనేది ఏంటి అనేది మనం క్లియర్గా లెసన్లో విందాం. సారీ, ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గురించి చెప్పబోయే ముందు అసలు డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. డేటా టైప్ అంటే ఏంటి? వాట్ టైప్ ఆఫ్ డేటా షుడ్ బి గివెన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది నువ్వు ప్రోగ్రామ్కి ఇవ్వాలని అనుకుంటున్నావో ఆ టైప్ ఆఫ్ డేటాని ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం? మనం డేటా టైప్లో రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి డెఫినేషన్, సింపుల్ డెఫినేషను. ద డేటా టైప్ ఈజ్ బేసికల్లీ ఏ టైప్ ఆఫ్ డేటా దట్ క్యాన్ బీ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్. కూడా డిఫరెంట్గా చెప్పాం. వాట్ టైప్ ఆఫ్ డేటా అన్నాం. ఇక్కడ ఏంటంటే బేసికల్లీ టైప్ ఆఫ్ డేటా దట్ క్యాన్ బీ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇట్స్ సిగ్నిఫికెంట్ ద టైప్ ఆఫ్ లైక్ ఇంటీజర్ అంటే ఇంటీజర్ అంటే నెంబర్స్ 0 to 9, ఫ్లోట్ డెసిమల్ నెంబర్స్. ఓకే, అలాగే ఇంటీజర్ విల్ టేక్ 4 bytes. మనం 2 bytes అని చెప్పారు కదా, ఇక్కడ 4 bytes అని చెప్పి అంటున్నారంటే మనకి ఆపరేటింగ్ సిస్టంలోంచి అప్లికేషన్స్ అనేవి అంటే ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇంప్లిమెంటేషన్ జరగడం జరుగుతుంది. 16-bit టైప్ ఆఫ్ అప్లికేషన్ అయితే 2 bytesని తీసుకుంటుంది. 32-bit టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే 4 bits అని చెప్పి తీసుకుంటుంది. నార్మల్గా మనం ఇంటీజర్ అని చెప్పి తీసుకుంటాం, కానీ అక్కడ మనం స్పెసిఫై చేయం ఇది 2 bytes తీసుకోలేదు 4 bytes. లేటెస్ట్ అప్లికేషన్స్ అన్నీ 4 bytes తీసుకుంటుంది. ఓల్డ్ అప్లికేషన్స్ అన్నీ 2 bytes. అంటే అప్గ్రేడ్ అయినప్పుడు దీని యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే క్యారెక్టర్ విల్ టేక్ 1 byte ఆఫ్ స్పేస్. ఈ విధంగా మనకి డేటా టైప్ని చెప్తుంటాం. అంటే ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాయాలనుకున్నప్పుడు మనం ఇంటీజర్ తీసుకుంటాం. అలాగే సపోజ్ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఫ్లోట్ తీసుకుంటాం. లేదా మీ నేమ్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు క్యారెక్టర్ని తీసుకుంటాం. ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఇవ్వాలని అనుకుంటున్నామో ముందుగా మనం డేటా టైప్ని తీసుకుంటాం. ఓకే, డేటా టైప్ గురించి అందరికీ అర్థమైంది. ఓకే, ఎలా తీసుకుంటున్నాం ఆ డేటా టైప్ అంటే మనం ఇక్కడ చూడండి ఇంట్ ఏ అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఏంటి అని అంటే ఏ అని చెప్పి మనం తీసుకుంటున్నాం. అలాగే ఫ్లోటు ఈ విధంగా. ఇప్పుడు డేటా టైప్ అయింది. ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఒక డేటా టైప్. యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్ whose behavior is defined a set of values and set of operations. ఓకే, అంటే మనకి యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్. అంటే దాన్ని కూడా ఒక డేటా టైప్ లాగానే వాడుకుంటున్నాం మనం. ఓకే, ఆ డేటా టైప్కి ఏముంటాయి అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అని ఉంటాయి. దాన్ని మన యాబ్స్ట్రాక్ట్ కీవర్డ్తో మనం చూపిస్తున్నాం. వీ కెన్ పెర్ఫామ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి అందులో ఉండటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం చెప్తున్నాం. దాన్నే ఈ యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్నిటిని ఇవి ఏమవుతుంది అని అంటే అసలు యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే హిడెన్. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే యాబ్స్ట్రాక్ట్ అంటే హిడెన్. అంటే కొన్ని వాల్యూస్ అనేవి ఎంతవరకు హైడ్ చేయాలి, కొన్ని వాల్యూస్ ఎంతవరకు షో చేయాలో చెప్పే ప్రొసీజర్ని మనం హైడెన్ అని. ఓకే, ఇక్కడ క్లియర్గా మనం ఒక డెఫినేషన్ చూస్తే యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఏడిటి ఆర్ యాబ్స్ట్రాక్ట్ డేటా. ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. మనం ఇప్పుడు చెప్పాం కదండి, యాబ్స్ట్రాక్ట్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఇట్ హ్యాస్ స్పెషల్ వాల్యూస్ అండ్ స్పెషల్
ఆపరేషన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏడిటి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఏ ఆపరేషన్స్ ఉంటాయో మనం నెక్స్ట్ స్లైడ్లో వస్తాయి. ఈ ఏడిటి స్పెసిఫైస్ వాట్ ఈస్ టు బి డన్ బట్ హౌ ఇట్ ఈస్ డన్ నాట్ స్పెసిఫైడ్. అంటే మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిస్తుంది, కానీ ఎలా జరిగింది ఏంటి అనేది స్పెసిఫై చేయవు. ఎలా జరిగింది అని స్పెసిఫై చేయకపోవడాన్నే హిడెన్ అంటారు. కాబట్టి ఆల్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆర్ హిడెన్. ఇది ఏడిటి యొక్క బేసిక్ రూల్ ఏంటి అని అంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి హైడ్ చేస్తుంది. ఆపరేషన్స్ ఏం పెర్ఫామ్ చేయాలో చూపిస్తుంది తప్ప ఎలా పెర్ఫామ్ చేసి ఉన్నారు అని చెప్పి చూపించే యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేస్తుంది. అలాంటి హైడ్ చేసే ప్రొసీజర్నే మనం యాబ్స్ట్రాక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా స్ట్రక్చర్ యొక్క సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి చెప్పుకున్నాం మనం. ఓకే, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్లో ఇక్కడ చూడండి లీనియర్ డేటా స్ట్రక్చరు, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నాను. లీనియర్ డేటా స్ట్రక్చర్లో స్టాటిక్, అరే, అలాగే డైనమిక్ డేటా స్ట్రక్చర్స్లో లింక్డ్ లిస్టు, క్యూ, స్టాక్ అన్నాం. ఇవన్నీ ఏమవుతున్నాయి? డేటా స్ట్రక్చర్స్ అవుతున్నాయి. ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టాక్ చూడండి, ఇక్కడ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. అలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే ప్రొసీజర్ యొక్క ఇంప్లిమెంటేషన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏం చేస్తుంది అని అంటే హైడ్ చేస్తుంది. అదే ఇక్కడ ఇచ్చాడనమాట. కాబట్టి ఈ స్టాక్ అనేది ఏంటి? వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఆ డేటా స్ట్రక్చర్ యొక్క ఎగ్జాంపుల్ స్టాక్ అయితే ఆ స్టాక్లో ఉన్న యొక్క ఆపరేషన్స్ని ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏం చేస్తుంది అని అంటే హైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి స్టాక్ ఏడిటి హ్యావ్ ఆపరేషన్స్ లైక్ పుష్, పాప్. అంటే స్టాక్కి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఏదైనా సరే మనం ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయాలని అనుకున్నప్పుడు దాని మీద అప్లై చేసే ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయండి. ఓకే, ఆ ప్రొసీజర్స్లో స్టాక్ ప్రొసీజర్స్ ఏంటి అని అంటే పుష్ అనేది, పాప్ అనేది 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటనంటే పుష్ అంటే ఇన్సర్ట్ చేయటం, పాప్ అంటే డిలీట్ చేయటం. ఇవి వీ డోంట్ నో హౌ దోస్ ఆపరేషన్స్ ఆర్ ఇంప్లిమెంట్. అంటే ఇవి ఎలా ఇంప్లిమెంటేషన్ జరిగినాయో ఎవరికి అవసరం లేదు, కానీ దాని యొక్క అవసరాలు ఏంటి అంటే దాన్ని ఎక్కడ వాడుతున్నాము, ఏ పర్పస్కి వాడుతున్నామో తెలుసుకుంటే చాలండి. అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక కారు తీసుకుంటున్నాం. ఒక కారు అనేది మనం పర్చేజ్ చేసామండి. పర్చేజ్ చేసిన తర్వాత ఎవరైతే కొనుక్కున్న ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ తెలుసుకోవాల్సిన యొక్క డీటెయిల్స్ ఏంటి అని అంటే మనకి కార్ ఎలా మూవ్ అవుతుంది, ఓకే, స్టీరింగ్ ఎలా రొటేట్ చేయాలి, ఏది ప్రెస్ చేస్తే మనకి కార్ అనేది ఆగుతుంది, ఏది ప్రెస్ చేస్తే కార్ అనేది మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఏ సిగ్నల్ ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే ఏ సిగ్నల్ ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకుంటే సరిపోతుంది తప్ప అందులో ఉన్న ఇన్నర్ డీటెయిల్స్ అనేవి అంటే ఫ్యూల్ ఎటు నుంచి వెళ్తుంది, ఓకే, అలాగే బ్రేక్ నుంచి క్లచ్కి, క్లచ్ నుంచి బ్రేక్కి, ఇలాగా ఇన్నర్గా జరిగే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అనేవి అవసరం లేదండి. ఓకే, జస్ట్ ఏంటంటే కార్ అనేది మూవ్ అవుతుందా లేదా, ఓకే, ఆ యొక్క ఈ ఎక్స్ప్రెస్ చేసే ఏవైతే మనకి ఈ ఎక్స్ప్లోర్ చేసే డీటెయిల్స్ మాత్రమే మనకు తెలుసుంటే సరిపోతుంది తప్ప బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేది అవసరం లేదు. కంపెనీ గురించి ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు ఒక మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు. ఓకే, ఎక్స్ప్లోర్ చేసే డీటెయిల్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప ఇన్నర్గా ఉన్న లాజిక్స్ని ఎవరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. అలా ఇన్నర్గా ఉన్న లాజిక్స్ని హైడ్ చేసే ప్రొసీజర్ ఏంటి అని అంటే ఏడిటి. ఇప్పుడు స్టాక్లో కూడా మనకి 2 ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఆ 2 ప్రొసీజర్స్ ఏంటి అని అంటే సపోజ్ ఇక్కడ మనకి స్టాక్కి సంబంధించిన ఆపరేషన్స్ అండి. ఓకే, ఇప్పుడు ఏడిటి అంటే ఏమంటున్నాం? సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఈ ఏడిటి అనేది దేనికి అప్లై అవుతుంది అని అంటే డేటా స్ట్రక్చర్స్లో ఉన్న ఏవైతే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఓకే, ఏవైతే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవేంటి అవి? లింక్డ్ లిస్ట్, క్యూ, స్టాక్, ట్రీ, గ్రాఫ్. ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్నిటికి కొన్ని ఒక్కొక్క దానికి వన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అలాంటి ఆపరేషన్స్ అనేవి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట.
ఏంటి ఇప్పుడు స్టాక్ అనేది ఏం చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ డేటా స్ట్రక్చర్. ఆ స్టాక్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏమున్నాయంటే పుష్ పాప్. ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్లో ఉన్న స్టాక్ కూడా మనకి ఎరే టైప్లోనే ఉంటుందండి. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే వెర్టికల్గా చూపించడం జరిగింది. ఇప్పుడు స్టాక్ ఆపరేషన్స్ ఏం చేస్తుంది, డేటా స్ట్రక్చర్ ఏంటంటే టు అరేంజ్ ఏ ఎలిమెంట్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ బై యూజింగ్ ఏ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అంటే డేటాని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడానికి ఈ డేటా స్ట్రక్చర్ యొక్క కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే లాజికల్గా అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసి డేటాని ఒక పర్టికులర్ రేంజ్లో మనం అరేంజ్ చేస్తాం. ఎందుకనంటే ఎప్పుడైనా సరే మనం అవసరం అనుకున్నప్పుడు డేటా ఈజీగా యాక్సెస్ అవుతుంది. అలాంటి ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇక్కడ స్టాక్ అండి. స్టాక్ ఏం చేస్తుంది అని అంటే ఇవన్నీ స్టాక్కి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఇక్కడ సీడీ చూడండి, ఇవి బాక్సెస్ చూడండి, క్లాత్స్ చూడండి, కాయిన్స్ చూడండి. ఇప్పుడు ఇవే కాయిన్స్ అనుకోండి, ఒక్కొక్క కాయిన్ నేను ఇలా ఇన్సర్ట్ చేశాను. ఇక్కడేమో 1 రూపీ కాయిన్, ఇక్కడ 2 రూపీస్ కాయిన్, ఇక్కడ 5 రూపీస్ కాయిన్, ఇక్కడ 10 రూపీస్ కాయిన్. ఓకే, ఇలా నేను కాయిన్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు లాస్ట్లో ఉన్న బాటంలో ఉన్నది ఏంటి, 1 రూపీ కాయిన్. ఇప్పుడు నేను ఈ కాయిన్ నేను ఇలా వేస్తున్నాను అని అంటే ఒక్కొక్క కాయిన్ దాన్ని పుష్ ఆపరేషన్ అని అంటారు. అంటే యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఈ ఎలిమెంట్ ఇన్ టు ది స్టాక్. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాం, ఎలిమెంట్ని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఇలా డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, అంటే ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ని పుష్ అంటే, డిలీట్ చేసే ప్రొసీజర్ని ఏమంటున్నాం అంటే పాప్ అంటున్నాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ అయినాయో మనకి చూపించరు. అలా చూపించకపోవడాన్నే మనం యాబ్స్ట్రాక్ట్ అండ్ ఏడిటి అని చెప్పుకున్నాం. అంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆర్ హిడెన్ అని అన్నారు. ఇక్కడ ఏం అప్లై చేస్తుంటే బై యూజింగ్ పుష్ ఆపరేషన్ దెన్ insert a element into the stack by using a pop operation delete a data element from stack. ఇలాగ మనం యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఉన్న ఆపరేషన్స్ని మనం చూపించడం జరుగుతుంది. ఓకే, అవి మనకి సింపుల్గా ఎగ్జాంపుల్లో ఇలా చెప్పడం జరిగింది. స్టాక్ ఏడిటి హ్యావ్ ఏ ఆపరేషన్స్. ఏం ఆపరేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్గా అంటే బేసిక్ ఆపరేషన్స్, పుష్ పాప్. ఈ పుష్ ఏం చేస్తుంది అని అంటే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకున్న పుష్ అనే ఒక మెథడ్ తీసుకుంటాం, ఫంక్షన్ తీసుకుంటాం. పాప్ అనే ఫంక్షన్. ఈ రెండు ఫంక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ అయినాయి అనేవి మనకు అనవసరం అండి. అలాంటి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని ఏం చేస్తుంది అని అంటే హైడ్ చేస్తుంది. అదే హిడెన్. హైడ్ చేసే ప్రొసీజర్నే మనం ఏమంటున్నాం అంటే ఏడిటి. ఇలాంటి ఏడిటి ఆల్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్కి ఉంటాయండి. అంటే అరే ఏడిటి, స్టాక్ ఏడిటి, నెక్స్ట్ క్యూఏడిటి, ట్రీ ఏడిటి, గ్రాఫ్, ఇలాగ ప్రతి దానికి ఏడిటి ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం అంటే యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం డెఫినేషన్ ఏంటి అని అంటే ఏడిటి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఇట్ స్పెసిఫైస్ వాట్ టు బి డన్ బట్ హౌ ఇట్ ఈస్ డన్ నాట్ స్పెసిఫైడ్. దట్ ఈజ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆర్ హిడెన్. ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ఏడిటి. ఓకే, దాన్ని మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, దాన్ని వేరే విధంగా చెప్పడం జరిగింది. హౌ దోస్ ఆపరేషన్స్ ఆర్ వర్కింగ్ దట్ ఈస్ టోటల్లీ హిడెన్ ఫ్రమ్ ది యూజర్. ఏవైతే మనకు ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్కి సంబంధించిన టోటల్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని ఏం చేస్తుంది, యూజర్కి తెలియకుండా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అంటే యూజర్కి తెలియకూడదు. ఏడిటి ఈజ్ మేడ్ ఆఫ్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే ఈ యాబ్స్ట్రాక్ట్ డేటా టైపులు అనేది వన్ ఆఫ్ ద యూజర్ డిఫైన్ డేటా టైపు, వన్ ఆఫ్ ద స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఆ డేటా టైప్లో ఉన్న ఆపరేషన్స్ అప్లై చేయాలి అని అనుకుంటే బై యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, బట్ ఆపరేషన్ లాజిక్స్ ఆర్ హిడెన్. అది ఎలా ఇంప్లిమెంట్ అయినది అనేది హైడ్ చేస్తుంది. ఎలా వాడుకోవాలో చెప్తుంది తప్ప అది ఎలా ఇంప్లిమెంటేషన్ అయినదో హైడ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఈ వాల్యూస్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి.
అవి అప్లై చేయడానికి ప్రిమిటివ్ డేటా టైప్స్ని తీసుకుంటాము. ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఉపయోగించిన మాత్రమే మనం ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, అందులో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏడిటి ఆర్ స్టాక్ అంటే క్యూ లింక్డ్ లిస్ట్. మనకి ఈ ఏడిటికి సంబంధించిన స్టాక్ డేటా స్ట్రక్చర్ కానీ, క్యూ డేటా స్ట్రక్చర్ కానీ, లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, స్టాక్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏమున్నాయి? ఈజ్ ఫుల్ ఒకటి, ఈజ్ ఎంటీ, ఓకే, అలాగే పుష్, పాప్, పీక్, సైజ్. ఓకే, ఇవన్నీ మనం ఏమంటున్నాం? ఓకే, ఏడిటి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదిగోండి, ఇది లిస్ట్లో ఉంటుంది. ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ నోడ్స్ ఓరియంటెడ్లో, అంటే ఫస్ట్ నోడు సెకండ్ నోడు ఏదైతే ఉందో ఆ నోడ్కి ఒక నోడ్కి ఇన్నర్గా లింక్ అనేది క్రియేట్ చేయడం, అందువల్ల లింక్డ్ లిస్ట్ అన్నాను. ఓకే, ఆ నోడ్ ఎలా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ 2 నోడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పార్ట్నేమో డేటా పార్ట్ అంటాం, నెక్స్ట్ పార్ట్నేమో లింక్ పార్ట్ అని అంటాం. ఓకే, అది మనకి డయాగ్రామ్ ఓరియంటెడ్ అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది చూడండి, 2 నోడ్స్ అనమాట ఇవి. ఈ నోడ్స్ అన్నింటిని కలిపితే కంబైన్ 1 నోడ్ అవుతుంది. అంటే 2 పార్ట్స్, మనం 0, 1 అని అన్నాం కాబట్టి ఇందులో ఫస్ట్ పార్ట్ ఏముంది? డేటా పార్ట్. అంటే ఎలిమెంట్ యొక్క డేటా ఎక్కడ ఉంటుంది అని అంటే ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఏమి ఐడెంటిఫై చేస్తుంది అని అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఇక్కడ లింక్ చేస్తుంది. కాబట్టి లింక్డ్ లిస్ట్ అని చెప్పాం. ఓకే, ఈ విధంగా మనం స్టాక్ డేటా స్ట్రక్చర్కి సంబంధించిన యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ యొక్క ప్రొసీజర్ గురించి మనం నేర్చుకుంటాం జరిగింది. యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? ఇట్ ఈస్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏమొస్తుంది మనకి? ఇది వస్తుంది. Abstract data type is one of the special kind of data type. It has a set of operations and set of values, and it specifies what is to be done, but how it is done not specified. That is, all implementation details are hidden అని చెప్పి చెప్తాం. ఇది యొక్క టోటల్ డెఫినేషన్ ఆఫ్ ఏడిటి. అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క డేటా స్ట్రక్చర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో స్టాక్ కానీ, క్యూ కానీ, లింక్డ్ లిస్ట్ కానీ ఉన్నాయో ఆ యొక్క ఏడిటి ఆపరేషన్స్ అనేవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా జరుగుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.